ఏబీ ట్యూటోరియల్. సో మనకి టుడే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరియస్ డిస్టిక్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక్కో డిస్టిక్ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్, నర్సింగ్, పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ శాంక్షన్డ్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ డిపిఎంఏ అంటూ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్న నేషనల్ హెల్త్ మిషన్ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట ఇది. సో మనకి ఇది వచ్చేప్పటికి ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి రావడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇవి వచ్చేప్పటికి మనకి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నది. సో పోస్ట్ నేమ్ వచ్చేప్పటికి అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్, క్వాలిఫికేషన్ అనమాట. సో మెడికల్ ఆఫీసర్ ఫస్ట్ మొదటిగా. సో దీని ఇది వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ పోస్ట్ 23. ఇంకా రెమ్యునరేషన్ ఫర్ మంత్ శాలరీ వచ్చేప్పటికి 53,000 అబోవ్ ఉందన్నమాట. సో ఎంబీబీఎస్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ఎంబీబీఎస్ చేసి ఉండాలి. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్లో మన యొక్క పేరు అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ స్టాఫ్ నర్సెస్, ఇవి 26 పోస్టులు ఉన్నవి. 22,000 అబోవ్ ఉంది శాలరీ. ఇది కూడా అంతే. మన బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ సైక్రటిక్ నర్స్ అంటూ ఇక్కడ ఒకటి. సో ఇది 20,000 అబోవ్ ఉంది. 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అనమాట. సేమ్ క్వాలిఫికేషన్ ఇది కూడా. సో అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండర్ ఎన్పిహెచ్సి అంటూ ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. 30,000 అబోవ్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆడియోమెట్రీషియన్ వచ్చేప్పటికి 2 పోస్టులు 21,000 అబోవ్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ అనమాట. సోషల్ వర్కర్ అండర్ ఎన్ఎంహెచ్పి అంటూ ఇక్కడ ఒక పోస్టు 24,000 అబోవ్ ఉంది. ఎంఎస్డబ్ల్యూ ఆర్ ఎంఏ సోషల్ వర్కర్ అనమాట క్వాలిఫికేషన్. నెక్స్ట్ సోషల్ వర్కర్ అండర్ ఎన్టీసీపీ అంటూ ఇక్కడ ఒక పోస్ట్ రావడం జరిగింది. 36,000 అబోవ్ ఉంది. దీని శాలరీ. ఎంఎస్డబ్ల్యూ ఆర్ ఎంఏ సోషల్ వర్కర్ అనమాట. సో కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్ అంటూ ఇక్కడ ఒక పోస్ట్ రావడం 30,000 అబోవ్ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటూ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చేసి ఉండాలన్నమాట. బీడీఎస్ ఆయుష్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీఏ అంటూ కూడా క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్ ఎన్పిహెచ్సి అంటూ ఇక్కడ 2 పోస్టులు రావడం జరిగింది. దీనికి 12,000 శాలరీ ఉంది. ఎస్ఎస్సి పాస్ అనమాట. కేవలం 10th క్లాస్ మీద పోస్ట్ ఉంది. హాస్పిటల్ అటెండెంట్, శానిటరీ అటెండెంట్ అనమాట. ఇవన్నీ కూడా 2 పోస్టులు ఉన్నాయి. శాలరీ 12,000 అనమాట. క్వాలిఫికేషన్ కేవలం 10th అనమాట. సో మనకి ఇక్కడ ఒక నోటీస్ అనేది ఉంది. ది నోటిఫైడ్ పోస్ట్ విల్ బి ఇంక్రీజ్ డిక్రీజ్డ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అట్ ఏ లేటర్ డేట్ అంటూ రావడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే డిఎస్సి ద్వారా ఈ యొక్క దీని నిర్ణయమే అంతిమ నిర్ణయం అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంటూ సర్వీస్ వెయిటేజ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో కూడా వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ ఇంక్రీజ్ అంటూ ఇక్కడ ఒకటి రావడం జరిగింది. అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేప్పటికి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి మనకి 15th సెప్టెంబర్ అనమాట. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వారు వచ్చేప్పటికి ఈ యొక్క అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్ మాన్యువల్లీ అంటూ ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అంటూ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో కాంపౌండ్ ఒంగోలు అంటూ ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కింద 1, 2, 3 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది 13th వరకు. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసేసి మనం ఈ యొక్క పోస్ట్ ద్వారా ఈ యొక్క మెయిన్ డిస్ట్రిక్ట్ అడ్రస్కి పంపించాలి. లేదా అక్కడికి వెళ్ళి మనం కూడా సబ్మిట్ చేయవచ్చు ఉంటుంది సంబంధిత కౌన్సిల్లోకి వెళ్ళి. సో ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా అటాచ్ చేసి ఫిల్ చేసి మనం పంపించేసారనమాట. అదేవిధంగా కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ అంటూ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ పర్మిసిబుల్ అంటూ రావడం. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేటికి 10 years వరకు ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి షల్ బి అలౌడ్ టు డిక్లెక్టెడ్ ఫ్రమ్ 3 years వరకు కూడా ఉందన్నమాట. వీరికి వచ్చేప్పటికి రిజర్వేషన్ విల్ అప్లై ఏపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి అప్లై చేయబడుతుంది అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. prakasam.ap.gov.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మనం క్లియర్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మ్యాక్సిమం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో అనేది ఇవ్వడం జరిగింది.
ఇక టైమ్ లైన్ ఫర్ రిక్రూట్మెంట్ అంటూ ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పబ్లిష్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్, లాస్ట్ డేట్ ఎప్పుడు. సో మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా 30 ఈ యొక్క నెల చివరికల్లా వస్తుందంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇంకా డిపార్ట్మెంట్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ ఇందాక మీకు చెప్పడం కూడా జరిగింది. దీని గురించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం అంటూ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేప్పటి పోస్టులన్నీ కూడా మీకు క్లియర్గా వివరించడం జరిగింది. ఈ యొక్క నెంబర్ ఆఫ్ టోటల్ పోస్టులు వచ్చేప్పటికి 61 ఉన్నాయి అన్నమాట. ఒక నోట్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఇదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రకాశం డిస్టిక్ రీసెంట్గా శ్రీకాకుళం, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రకాశం డిస్టిక్కి సంబంధించి మనకి రావడం జరిగింది. దీని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని గురించి అన్నీ కూడా కంప్లీట్గా ఈ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.